ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి, సరిపోతుంది. శరీరంలో మెలనిన్ తగ్గడం వలన తెల్ల జుట్టు ఏర్పడుతుంది. జుట్టు నల్లగా ఉండటానికి మెలనిన్ సహాయపడుతుంది. అయితే మెలనిన్ అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది. కానీ ఇప్పటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీనికి హార్మోన్ సమతుల్యత, ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతున్నాయి. చాలామంది తెల్ల జుట్టు నల్లగా మారడానికి హెయిర్ డ్రై వేస్తూ ఉంటారు. ఈ హెయిర్ డ్రైలు జుట్టులో ఉండే సహజ సిద్ధమైన నూనెలను తగ్గించేసి జుట్టుకు జీవం లేకుండా నిర్జీవంగా మార్చేస్తాయి. అంతేకాకుండా జుట్టు అధికంగా రాలిపోతుంది. హెయిర్ డ్రైలు వాడకుండా కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సహజ సిద్ధమైన పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పదార్థాల కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. తెల్ల జుట్టు నల్లగా మారడంలో బాగా సహాయపడతాయి. ఇవన్నీ మనకి ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులే. కాఫీ పొడి. కాఫీ పొడిలో సహజ సిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉండటం వలన సహజ సిద్ధమైన డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. 150 మిల్లీలీటర్ల నీటిలో 3 స్పూన్ల కాఫీ పొడిని వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఈ కాఫీ నీటిని జుట్టుకు పట్టించి 45 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తుంటే జుట్టు నల్లగా మారుతుంది. ఇక రెండవది ఉసిరి. ఉసిరిలో డైయింగ్ లక్షణాల కారణంగా చాలా రకాల హెయిర్ డ్రైలలో ఉసిరిని వాడుతూ ఉంటారు. ఉసిరిలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఉసిరిలో ఉండే మెలనిన్ జుట్టు తెల్లబడే ప్రక్రియను నిదానం చేస్తుంది. ఉసిరి పొడిలో కొబ్బరి నూనె కలిపి గోరువెచ్చగా వేడి చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడగాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇక మూడో పదార్థం ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని జుట్టుకు పట్టించి మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు క్రమంగా నల్లబడుతుంది. బంగాళదుంప. బంగాళదుంప తొక్కలు జుట్టుకు సహజ సిద్ధమైన రంగునిస్తాయి. బంగాళదుంప తొక్కలను నీటిలో వేసి బాగా ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత సాధారణమైన నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిట్కాలను పాటించి తెల్ల జుట్టును శాశ్వతంగా వదిలించుకోండి. ఇటువంటి బ్యూటీ చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.